హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక దామిని అయితే అమ్మ నేను బ్యాంక్కి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇంట్లోంచి అయితే బయలుదేరుతుంది. ఇక బయలుదేరుతున్న దామిని అయితే ఆనంద అప్పుడే పూజ చేసి వచ్చి అమ్మ బయటికి వెళ్తున్నావు కదా, హారతి తీసుకుని వెళ్ళమ్మా, అంతా మంచి జరుగుతుంది అని చెప్తుంది. నేను ఇప్పుడు హారతి తీసుకోకుండా వెళ్తే అంతా మంచి జరగదా ఏంటి అని అయితే వెటకారంగా తీసి పడేస్తుంది దామిని. ఇక హారతి తీసుకోకుండా వెళ్ళబోతూ వదిన తొందరగా రండి, టైం అవుతుంది అని అయితే అనన్య కాంచలను పిలుస్తుంది. ఇక వాళ్ళిద్దరూ చాలా స్టైల్గా వెరైటీ డ్రెస్సింగ్తో అయితే అలా స్టెప్స్ దిగుతూ అయితే వస్తూ ఉంటారు. వాళ్ళను చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు అనన్య అంటూ ఉంటుంది, ఐఎమ్ రెడీ, లెట్స్ మూవ్ దామిని అని అయితే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అది చూసి నీకు ఏం స్టైల్ వచ్చిందే అన్నట్టుగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక కాంచన, అనన్య, దామిని అయితే అలా బయటకు వెళ్తారు. ఇక బయటకు వెళ్ళగానే బయట అయితే మీడియా వాళ్ళు అయితే వస్తారు. ఏంటి వీళ్ళొచ్చారు అని అయితే దామిని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య నేనే ఇవన్నీ ఏర్పాటు చేసింది అని అయితే అనన్య చెప్తూ ఉంటుంది. దానికి దామిని షాక్ అవుతూ ఉంటుంది. ఇక దామిని వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత హాల్లో ఆనంద వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు దర్శన్ ఇలా అంటాడు, అమ్మ తనకి ఏ అనుభవం లేకుండా నువ్వు తనకి బాధ్యతలు అప్పచెప్పడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా అని దర్శన్ అయితే అడుగుతూ ఉంటాడు ఆనంద భైరవిని. కానీ ఆనంద భైరవి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది. ఇక అప్పుడే లీలావతి అయితే న్యూస్ చూద్దామని టీవీ ఆన్ చేస్తుంది. ఇక టీవీలో అయితే దామిని వాళ్ళ ఇంటర్వ్యూ అయితే లైవ్లో వస్తూ ఉంటుంది. ఇక టీవీలో దామిని ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఒక వ్యక్తి అడుగుతూ ఉంటాడు, మీరు రాజ్కోటి సిల్క్స్ నుంచి వేరైపోయారా, కొత్తగా మీరు బిజినెస్ స్టార్ట్ చేశారా అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ రిపోర్టర్. ఇక అప్పుడు దామిని అంటూ ఉంటుంది, మీరు ఏమైనా అనుకోండి, ఇంతకు ముందు రాజ్కోటి సిల్క్స్, ఇక నుంచి లీలావతి టెక్స్టైల్స్ అని అయితే దామిని అంటూ ఉంటుంది. ఇక మాటలన్నీ టీవీలో చూసి ఆనంద కుటుంబ సభ్యులు, లీలావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అప్పుడు ఇంట్లో ఉన్న దర్శన్ అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు, అమ్మ చూసావా, అప్పుడే రాజ్కోటి సిల్క్స్ అయిన అమ్మ నా షాప్ పేరు కూడా మార్చేసింది అమ్మ, ఇప్పుడు మన బ్రాండింగ్ అంతా పడిపోతుంది, ఇప్పుడు ఎలా అమ్మా అనేసి దర్శన్ కంగారు పడుతూ ఉంటే లీలావతి సైలెంట్ గా అలా చూస్తూ ఉండిపోతుంది. మరి ఇప్పుడు ఏం జరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.